ఇప్పుడు ఇది నాకు కార్తీకకి సంబంధించిన విషయం. మేమిద్దరం మాట్లాడుకుని ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకుంటాం. ఇందులో నీకేంటి సంబంధం? దయచేసి నువ్వు ఇందులో కలగజేసుకోకు. లేదంటే చెప్పు, నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు, మీరే మాట్లాడుకోండి, నేనే వెళ్తాను. చెప్పు కార్తిక, వాటన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే చెప్పు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది కూడా ఇదే కదా కళ్యాణ్. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ప్రేమతో కాదు. నాకున్న దురలవాట్లకి నీ పోలీస్ ఆఫీసర్ పోస్ట్ అయితే నాకు సెక్యూరిటీగా ఉంటుందని. నిజం చెప్పాలంటే ఒక రకంగా నేను పెళ్లి చేసుకుంటుంది కూడా నిన్ను కాదు, నీ పోలీస్ ఆఫీసర్ పోస్ట్ని. ఏంటి కార్తిక ఆలోచిస్తున్నావు? ఇందులో ఆలోచించడానికి ఏముంది కళ్యాణ్? ఒక అమ్మాయిగా నువ్విలా మాట్లాడినందుకు నా మనసులో 1,000,000 ఆలోచనలున్నాయి. కానీ నీ ప్రేమ విషయంలో నిన్ను పెళ్లి చేసుకోవడంలో మాత్రం నేను వెనకడుగు వేయను. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఇలాగే నన్ను నీ భార్యగా దగ్గరికి తీసుకుంటావన్న నమ్మకం నాలో ఉంది. నీ చేతులతో నా మెడలో 3 ముళ్ళు పడితే చాలు. ఆ క్షణాల కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ తర్వాత నీ భార్యగా నేను చనిపోయినా పర్లేదు. నువ్వు కట్టిన మంగళసూత్రంతో నీ ఇంట్లో నిన్ను చూసుకుంటూ ఉంటే నాకంతే చాలు. అదే నా ప్రేమ, అదే నాకు ఆనందం. అయితే ఈ విషయాలేవి మన పెద్దవాళ్ళకి తెలియకూడదు. ముఖ్యంగా నీ చెల్లెలికి కూడా చెప్పు. దీని గురించి మీ ఇంట్లో వాళ్ళతో కానీ మా ఇంట్లో వాళ్ళతో కానీ డిస్కస్ చెయ్యొద్దని చెప్పు. సరే కళ్యాణ్. మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాం. బాయ్ కార్తిక. బాయ్ కళ్యాణ్. హలో బావగారు, ఏదో పార్టీ అన్నారు. ఇదిగో 1993. నీకు కావాల్సిన పార్టీ చేసుకో, అర్థమైందా? పో. నేను ఏం కావాలని కోరుకున్నానో అదే నాకు చెప్పేసి వెళ్తున్నాడు కళ్యాణ్. పాపం అమాయకుడు. ముందైతే నా మెడలో తాళి కట్టు, ఆ తర్వాత నా పెత్తనమేంటో నేను చూపిస్తాను. నిన్ను ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. అక్క, కంగ్రాచులేషన్స్ అక్క. హోసే పిచ్చి చెల్లి, నీలాంటి పిచ్చి చెల్లెలుంటే నాలాంటి అక్కలకి చాలా సౌలభ్యం. ఇక నీ పెళ్లి జరిగిపోయినట్టే. బావ చెప్పింది విన్నావు కదా. ఇక మీ పెళ్ళయ్యాక తనని మార్చుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది. పర్వాలేదు కావేరి, అంతా మంచే జరుగుతుంది. అది నీ వల్లే. థ్యాంక్స్ చెల్లి.